హాయ్ ఫ్రెండ్స్. టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా కెమెరా ముందు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఎవరికైనా టెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం భయం వేస్తుంది. ఎలా మాట్లాడతాము ఏంటో అని చెప్పి టెన్షన్ కూడా వస్తుంది. వర్క్ అంటారా, అది మన చేతిలో పని కాబట్టి ఎలాగైనా చేయొచ్చు, పెద్ద విషయం కాదు అది. నేను ఏంటంటే పని ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే నా ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ఏదన్నా సరే మీకు అర్థమయ్యే విధంగా నేనైతే వీడియోలు చేద్దామని చెప్పేసి వీడియోలు చేస్తమే కాదు, వీడియోల్లో మీకు కలెక్షన్స్ ఎలక్ట్రికల్ సంబంధించినవి, మోటార్లకు సంబంధించినవి, ఇంకా వగేరా ఫ్యాన్లు, మిక్సీలు, ఇంకా మీకు ఇండస్ట్రీ పర్పస్ వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ అయితే వీడియోలు చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా అయితే మామూలుగా అయితే చేసి పెట్టాను వీడియోలు. ఏంటంటే నా వీడియోలు ఒకవేళ నచ్చుతలేదో నాకు అర్థం కావట్లేదు. మీరేంటంటే ఒకవేళ నచ్చితే నాకు కామెంట్ పెట్టండి, కనీసం ఒక లైక్ అయినా కొట్టండి. కొడితే నా వీడియోలు నచ్చుతున్నాయా అని చెప్పేసి నాకు క్లారిటీ ఉంటుంది. మీరు ఏమీ చేయకుండా మీరు నా ఛానల్ చూసి, నా ఛానల్ లిస్టులో చూస్తున్న చాలామంది చూస్తున్నారు, కానీ నాకు లైక్ కొడతలేదు, కామెంట్ కొడతలేదు. ఎందుకంటే మీరు లైక్ కామెంట్ కొడితే నాకు సపోర్ట్గా ఇచ్చినట్టు అవుద్ది, నా సపోర్ట్ ఇచ్చినట్టు అవుద్ది. ఓకేనా? నేను ఇప్పుడు కనిపించాను కదా మీకు, నేనైతే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను వీడియోలు. ఎక్కడో దొక్కన ఏదో పక్కన ఎక్కడో కనపడకుండా మటుకు వీడియోల మటుకు చేయను. ఓకేనా? నేను ఏంటంటే ప్రతి విషయం కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు. ప్రతి విషయం కూడా నేను ఎక్కడైనా కొంచెం తేడా చేస్తుంటే నన్ను అడగండి, నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు దాకా అయితే వీడియోలు పెట్టాను, మీ దగ్గర నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ నాకు రాలేదు. ఏ కామెంట్లు వచ్చినాయి కానీ వీడియోలు నాకు నేర్పిస్తావా, ఎలక్ట్రికల్ పని నాకు నేర్పిస్తావా, ఎక్కడున్నా బ్రో అని చెప్పి ఇలా చెప్తున్నారు తప్ప నాకు కరెక్ట్గా కామెంట్ అయితే తగలలేదు. నేనేంటంటే కరెక్ట్గా నేర్పిస్తావా అంటే నేను నేర్పిస్తాకే కదా పెట్టిన ఛానల్లో, నేను నేర్పిస్తాకే మీకు పెట్టింది ఛానల్లో. మీకు అన్ని వీడియోలు, అన్ని రకాల వీడియోలు అయితే ఎలక్ట్రికల్ సంబంధించినవి, మోటార్కి సంబంధించినవి, మోటార్ వైండింగ్ సంబంధించినవి, ఈ అన్ని వీడియోలు నేనేంటంటే ఎక్కువగా టూల్స్ వాడకుండా పని అయితే నేను చేస్తాను. అది కూడా ఎలా చేయాలి ఏంటనేది చెప్పి మీకు నేర్పిస్తాను. ఏదైతే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయితే కంపల్సరీ మీకైతే ఎలక్ట్రికల్ సంబంధించిన వర్క్స్, ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించి చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఎలక్ట్రికల్లోనే చాలా రకాలు ఉన్నాయి. నేనైతే ఒక వీడియో పెడతాను. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నా వీడియోల్లో క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా నేర్పించాలి. కరెక్ట్గా మనం చెప్పామంటే కనెక్ట్ అయిపోవాలన్నమాట, అట్టా ఉండాలి ఏదన్నా సరే. నేనేం చేస్తున్నానంటే నైట్ వస్తున్నాను, వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. అది ఎలా వస్తుంది, క్లారిటీగా వస్తుందా, క్లారిటీగా రావట్లేదా అని నేనైతే చూస్తలేదు. నైట్ వస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను, చేసి మీకైతే ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాను. కానీ అది నాకు ఏంటంటే ఒక వీడియో చూశాను నేను, ఆ వీడియోలో నేను ఇచ్చిన వాయిస్ బొంగురుగా వస్తుంది. ఏం వీడియో అది? ఫ్యాన్ కంటెంట్ వీడియో వస్తుంది, అదైతే బొంగురుగా వస్తుంది వాయిస్. ఎందుకు వస్తుందంటే నేను నైట్ వచ్చి ఏదో నాకు వచ్చినట్టు నేను చెప్పేసి నేనైతే వీడియో చేసేస్తున్నాను. కానీ ఈసారి అయితే క్లియర్గా అయితే వీడియో చేద్దామని చెప్పేసి, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఈసారి అలాగే చేస్తాను. ఓకేనా? నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చినట్టే నా ఫేస్ ఆల్రెడీ కనిపించింది కదా మీకు కూడా ఒక క్లారిటీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఎక్కడో చోట కనిపించి అయితే చేద్దాం అని చెప్పేసి వీడియోలో అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు దాకా నా వీడియో చూశారు కదా, నా వీడియో నచ్చితే నాకైతే కామెంట్ పెట్టండి. మీరు నా వీడియోలు బాగున్నాయా బాగోలేదా అని చెప్పేసి మీకు కామెంట్ పెట్టండి. ఓకేనా? నాకు కామెంట్ పెడితే నాకు అర్థమవుద్ది ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నాను ఏంటి నాకు అర్థమవుద్ది. ఓకేనా? నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈసారి మటుకు కనిపించి మీకు క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను వీడియోల్లో. ఓకేనా? జై హింద్ ఫ్రెండ్స్.